హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కందులతో ఎలా గుగ్గిలు తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు కందుల్ని నానబెడుతున్నాను. రోజు ముందే నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న కందుల్ని 3-4 సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న కందుల్ని వేసుకోవాలి. మనం 1 కప్పు కందుల్ని తీసుకున్నాము. అదే కప్పుతో 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు పప్పు బయటికి వచ్చేస్తే కందులు బాగా ఉడికిపోయినట్టు ఒక స్టెయినర్లో వడపోసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి 6 పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 1, దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందులను కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కందుల గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. హెల్తీకి చాలా మంచిది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.